మనం ధ్యానిస్తూ ఉన్న సమయంలో సేవకునిగానైనా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకో. కూడి వచ్చిన నీ బిడ్డలకునైనా నీ ఆత్మ సహాయమును దయచి నీ పరిశుద్ధాత్మ కార్యములు మా మధ్యన జరిపించమని యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని అర్థవంతముగా ఆశీర్వాదకరముగా ధ్యానించగలిగినట్లుగా నీ కృపను మాకు దయచేసి దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క శుక్రవార సిలువ ధ్యానాలకి ఎంతమంది అయితే బాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ సంఘములో తోటి సహోదరులతో కలిసి కొంత సమయం దేవునితో గడపాలని వచ్చారో వారిని అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తూ మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించునుగాక. 4వ శుక్రవారము ధ్యానిస్తూ ఉన్న యొక్క వాక్య భాగము యెషయా గ్రంథము 53వ అధ్యాయము. దీన్ని సర్వెంట్ సాంగ్ అంటారు. అనగా యెషయా గ్రంథములో దేవుడు తన సేవకుని గురించి మాట్లాడతాడు. ఆ నేపథ్యంలో ఆయన కొన్ని ఈ సర్వెంట్ సాంగ్స్ అనగా సేవకుని గురించి రాసిన గీతాలు, పద్యాలు ఉన్నాయి. ఆ క్రమంలో ఆయన ఆనాటి వారు చదువుతున్నప్పుడు వారి ముందర 3 పెట్టబడుతూ ఉండేవి, 3 అంశాలు. ఒకటేంటంటే యెషయా రాస్తున్న సమయంలో అది చాలా వరకు తనకు తాను ఆపాదించుకోవడానికి, అనగా తాను సర్వెంట్గా, అనగా తాను సేవకునిగా, దేవుని సేవకునిగా తనకు కొన్ని ఆపాదించుకునేటువంటి ఆలోచన విధానము. రెండవదిగా యేసు ప్రభు వారు దేవుడు ఇజ్రాయేలు జనాంగాన్ని తన సేవకునిగా ఏర్పరచుకున్నాడు. అనగా లోకములో తన కార్యము చేయడానికి దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్నాడు, ఇజ్రాయేలు జనాంగాన్ని. కాబట్టి ఇజ్రాయేలు జనాంగము తనను తాను పరీక్షించుకునేలా, పరిశీలించుకునేలా ఈ సేవకుని వల్లే నేనున్నానా లేదా, ఈ సేవకుని యొక్క జీవితం నాదా కాదా అని చూసుకునేటువంటిది. మూడవదిగా భవిష్యత్తులో దీన్ని సంపూర్ణంగా కనుక కొంతవరకు అనగా ఈ సేవకుని పద్యాలు ఈ ఒక్కటి మాత్రమే కాదు. ఇప్పుడు 52వ అధ్యాయము 13వ వచనం నుంచి 53వ అధ్యాయం అంతా ఉంటున్నది ఒక సేవకుని పద్యం. అలాగనే కాకుండా ముందర ఇంకా 3 సేవకుని పద్యాలు, గీతాలు ఉంటాయి. వాటి యొక్క భావం ఏంటి అంటే ఎవరికి వారు దేవుని ప్రజలుగా తాము ఈ విధముగా నున్నామా లేదా అని చూసుకోవడానికి. రెండవది వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరు కూడా తనకు ఆపాదించుకొని చూసుకోవడానికి. మూడవదిగా వేటిని కూడా దేశమైన ఇజ్రాయేలు కానీ ఒక వ్యక్తి అయిన యెషయా కానీ దీన్ని నెరవేర్చేటువంటిది లేదు, కొంతవరకే వారికి ఆపాదించుకోగలరు. కానీ భవిష్యత్తులో దేవుడు ఎవరి ద్వారా అయితే సంపూర్ణముగా ఈ యొక్క పద్యాన్ని ఎవరికైతే ఆపాదిస్తూ ఉన్నాడో, ఎవరైతే దీన్ని నెరవేరుస్తారో వారి గురించి చెప్పబడుతున్నది. కాబట్టి యెషయా గ్రంథంలో 39 అనగా 40వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు కూడా రిపీటెడ్గా ఈ సేవకుని గురించి మాట్లాడబడుతూ ఉంటుంది. ఆ సేవకుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ సేవకుడు కోరేష్ కూడా అనమాట. అనగా ఏ విధముగా అయితే నా సేవకుడిని పిలుస్తాను అంటున్నాడో ఆ మాదీయుల పెర్షియాల రాజు అయిన కోరేష్ కూడా. కాబట్టి ఇలా దీంట్లో మల్టీ లేయర్డ్ మీనింగ్స్ ఉంటుందన్నమాట. అనగా భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి సంపూర్ణముగా నెరవేర్చబడేటువంటిది యేసు ప్రభు వారి ద్వారా అయితే, మిగతావన్నీ కూడా ఒక్కొక్కరికి ఆపాదించేటువంటి ఉంటాయి. ఈ యొక్క పద్యం ఇప్పుడు రాయబడింది కనుక గమనించినట్లయితే 52వ అధ్యాయము 13 నుంచి 15 వరకు 3 వచనాలు, 53వ అధ్యాయం అంతా కూడా సంపూర్ణముగా భవిష్యత్తులో ఒక వ్యక్తి ఆ యొక్క నెరవేర్చబోయేటువంటి కార్యము. కాబట్టి చూడండి 52వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగు విస్మయముందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతనిని చూచి నోరు మూసికొనెదరు, తమకు తెలియచేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని వారు గ్రహింతురు. కాబట్టి సేవకుడు ఎలాగున మానవ రూపంలో ఉండి ఆయన చూసి స్పెషల్గా స్పెసిఫిక్గా ఈయన దేవుడు అని గుర్తుపట్టలేని పరిస్థితి అన్నమాట. అనగా గమనించినట్లయితే మనం ఒకనాడు వారు రాజు కావాలి అనుకున్నప్పుడు వారు ఊహించిన రీతిగానే ఎవరైతే ఆజానుబాహుడుగా ఉన్నాడో అటువంటి సౌలును రాజుగా ఇస్తాడు.
కానీ అదే నెక్స్ట్ దావీదుని ఇచ్చినప్పుడు వారు దావీదును రాజుగా, సమూయేలు కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటుంది. అలాగనే యేసు ప్రభు వారు భవిష్యత్తులో వచ్చేటువంటి సమయం గురించి మాట్లాడుతూ ఆయన రూపురేఖలు చూస్తే మామూలు మానవునిలాగా ఉంటాడు. అతన్ని చూసి ఎవరు కూడా ఇతను స్పెషల్ పర్సన్ అనేటట్టుగా ఎవరు గుర్తించలేరు. కానీ ఆయన ఏ పనులైతే చేస్తాడో ఆ పనుల ద్వారా అతను గుర్తించబడతాడు అని చెప్తున్నాడు. చూడండి, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఆయన వచ్చినది కనుక చూస్తే తగ్గింపుగా వచ్చినవాడుగా కనిపిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన ఎగ్జాల్టెడ్ స్టేట్, ఆయన శిలువ మీదకి ఎత్తబడ్డము, ఆ తర్వాత పూడ్చబడ్డము, ఆ తర్వాత ఆయన లేయడము, ఆ తర్వాత అధిరోహణుడై దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చోవడము భవిష్యత్తులో చూస్తారు. నిన్ను చూచి 14వ వచనం, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఏలాగూ విస్మయము పొందిరో. అతను మామూలు మనిషి. అతను ఆ సిలువ మీద వెళ్తూ ఉన్న సమయంలో ఎవరు కూడా దాని సిగ్నిఫికెన్స్ని యాక్సెప్ట్ చేయలేదు. అనగా ఇతను మామూలు మనిషి, ఒక నేరస్తుడికి పడిన శిక్ష తను తాను హెచ్చించుకున్నందువలన ఒక నేరస్తుడికి పడిన శిక్ష పడింది. అతన్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక మనిషికి ఏదైనా జరిగితే జాలిపడేటట్టు ఉన్నదే కానీ అతని ముఖము చూడా నల్లనిగా వికారముగా ఉన్నది. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఏలాగూ విస్మయమందిరో అలాగే అతడు అనేక జనులను చిలకరించినట్లుగా. అతను చూసి ఎవ్వరు పట్టించుకునే పరిస్థితులు లేదు. అతను ఎలాగనున్నాడు. కానీ అలాగనే అంటే ఎంతైతే డౌన్ స్టేట్లో అలా కనిపిస్తున్నాడో అంత హై స్టేట్లో ఆయన చేసేటువంటి పని అందరి మీద ఆశీర్వాదాన్ని చిలకరిస్తూ ఉన్నాడు. అలాగే అతడు అనేక జనములను చిలకరించును, రాజులు అతనిని చూచి నోరు మూసికొనెదరు, తమకు తెలియచేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని వారు గ్రహింతురు. ఆనాటి రాజులే కాకుండా భవిష్యత్తులో ఈ 2000 ఏళ్లలో కనుక మనం గమనించినట్లయితే ఎంతోమంది ఎప్పుడైతే క్రిస్టియానిటీ ఎక్కడెక్కడైతే ఈ దేశముల్లోకి వెళ్ళిందో ఆ రాజులు సైతము దేవునికి, సంఘానికి, చర్చికి ఆనాడు ఆయన అద్భుతాన్ని అర్థం చేసుకుని లోబడ్డారన్నమాట. కాబట్టి ఒకనాడు యేసు ప్రభు వారు వచ్చిన పరిస్థితి, ఆయన చేసిన పని కానీ ఆయనున్న సమయంలో గుర్తించలేకపోయినప్పటికీ, కానీ ఆయన అయితే లేచిన తరువాత ఆయన ఎంతోమందిని ఆశీర్వాదంతో చిలకరించాడు. అంత మాత్రమే కాకుండా గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప రాజ్యాలు ఈరోజు కనుక చూస్తే క్రిస్టియన్ కంట్రీస్ అంటాం కదా, క్రిస్టియన్ కంట్రీస్. అలాగనే ఒకనాడు మనం ఆ మిడిల్ ఏజెస్లో వాటిలో చూసామంటే రాజులు సైతం ఆయన క్రిందనే ఉండేదన్నమాట, ఆయన జెండా కింద. కాబట్టి ఈలాగున భవిష్యత్తులో జరుగుతుందని చెప్తున్నాడు. 53వ అధ్యాయం చూడండి. మెయిన్, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా యేసు ప్రభువు వారి గురించి చెప్పినప్పుడు నమ్మేవారు తక్కువ, నమ్మని వారు ఎక్కువ. కాబట్టి ఆనాడు ఇంకేమాత్రం నమ్ముంటారో మీరు ఆలోచించండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? యెహోవా బాహువు అన్నప్పుడు ఆయన శక్తి, ఆయన చేయి జాచాడు అంటే శక్తి. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అనగా లేత మొక్క, ఎండిన భూమి అంటే ఏంటంటే ఆ యొక్క భూమిలో ఒక సస్యశ్యామలమైన ప్రదేశం కూడా కాదు, ఒక పాపముతో కూడిన భూమి. ఆ పాపముతో కూడిన భూమిలో ఎండిపోయిన, అంటే దేవుని దృష్టిలో ఇదంతా కూడా ఎండిపోయిన పరిస్థితి. దానిలో నుంచి ఒక మొక్కను లేపుకున్నాడు. ఆ మొక్కను చూసి లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అందుకని ఆయన గురించి మాట్లాడినప్పుడు ఆయన దేవుని దృష్టి అందును మనుష్యుల దృష్టిలోనూ ఆయన కృప పొందెను అని రాయబడి ఉంటుంది. 2వ వచనం, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతనిని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు, అతని యందు స్వరూపము లేదు. ఆయన యొక్క ఫిజికల్ అపీరెన్స్ కనుక చూస్తే దెర్ ఇస్ నథింగ్ స్పెషల్. ఈరోజు వేదాంత విద్యకు సంబంధించిన స్కాలర్స్ ఏం మాట్లాడతారంటే, ఈరోజు మనము యేసు ప్రభువునైతే స్ఫురద్రూపిగా చూస్తున్నామో అనగా చాలా చక్కగా కనిపిస్తాడు, యవనస్తునిగా, అందమైన వాడిగా. కానీ ఆ రోజు వారి పరిస్థితులు ఎలాంటివి అంటే వారిలో ఎక్కువ కాలం బ్రతికే వాళ్ళు తక్కువ. ఆ తర్వాత వాళ్ళు చేసే పనిని బట్టి, ఎండకు వానకు చేసే పని బట్టి
వారికి ఈరోజు మనకంటే పళ్ళుదం అంటే మనకంటే క్లీన్లీనెస్కి చాలా ఉన్నాయి. ఆ రోజు ఒక కామన్ బిలో యావరేజ్ పర్సన్కి వారి యొక్క రూపం కూడా చాలా వరకు వెదర్ బీటన్గా ఉండేది. అంటే ఈరోజు పల్లెటూర్లలో మనము మనుషుల్ని చూసామనుకోండి, ఇక్కడ ఒక 60 ఏళ్ల వ్యక్తి కూడా నగరాల్లో 40 ఏళ్ల వ్యక్తిలాగా కనపడతాడు. పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వ్యక్తుల్ని కనుక చూసామంటే 40 ఏళ్ల వ్యక్తులు కూడా 60 ఏళ్ల వాళ్ళలాగా కనపడతారు. ఎందుకంటే వారి యొక్క పరిస్థితులు అవి. కాబట్టి వారు ఎండకి ఎండి వానకు తడిసి ఆ తర్వాత వారి యొక్క క్లీన్లీనెస్ కానీ అన్నీ కూడా. కాబట్టి చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు వారిని మనం ఈరోజు ఒక స్ఫురద్రూపిగా మనం ఆలోచించుకుంటా ఉన్నాం. కానీ ఆ రోజు ఆయన ఆ పరిస్థితిలో ఉన్న బ్రతికిన వాళ్ళ యొక్క ఆ యొక్క ఎముకలు అవి దొరికిన వాటిని బట్టి వాళ్ళు రీస్ట్రక్చర్ చేసినప్పుడు మాట్లాడేది ఏంటంటే ఆయన మనకు అనుకుంటున్నట్టుగా స్ఫురద్రూపి అయినవాడు, అందముగా ఉండేవాడు. దావీదు గురించి ఎలాగనైతే మాట్లాడతారో రడ్డీ అపియరెన్స్ కలిగి, అలాగున ఈజ్ ఎ వెదర్ బీటన్ మ్యాన్. అంటే ఆయనను ఆ యొక్క మామూలు మనిషిలో కూడా ఒక బిలో యావరేజ్ పీపుల్, ఒక పావర్టీలో ఉండేటువంటి పీపుల్ ఎలాగనుంటారో మనం ఆలోచించుకుంటే ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతన్ని చూసి ఎవరు కూడా స్పెషల్గా కన్సిడర్ చేసేటట్టుగా అతను ఇది లేదు. అతనికి స్వరూపమైనను లేదు, సొగసైనను లేదు. మనం అతనిని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము అంటే రాచరికము, మ్యాజెస్టీ అదేమి ఆయన చూడంగానే కనిపించేది కాదు. 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వానిగాను, మనుష్యుడు చూడనొల్లని వాడుగాను. ఆయన పరిస్థితి ఏంటి అంటే తృణీకరించబడ్డాడు. ఆయన జీవిత చరిత్ర అంతా కనుక మనం చూసామంటే కాన్స్టెంట్గా హీ హాజ్ ఫేస్డ్ రిజెక్షన్. తృణీకరింపబడిన వాడును, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును. అందరూ కూడా అతని యొక్క స్పీచ్ని బట్టి కానీ వాటిని బట్టి పిలిచేవాళ్ళు, కానీ మరలా అందరూ కూడా ఆయన వెనక నవ్వుకున్న వాళ్ళే, ఆయన్ని తిరస్కరించిన వాళ్ళే మనకు కనిపిస్తారు. మనుష్యుల వలన ఇంకా మరి మరణము సమయంలో కనుక ఆయన సిలువ మీదకి తీసుకుపోతున్నప్పుడు అయితే అతన్ని అసలు అందరూ కూడా తృణీకరించారు. అతన్ని చాలా అవమానకరమైన మాటలు మాట్లాడారు. మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వానిగాను, మనుష్యులు చూడనొల్లని వానిగాను ఉండెను. ఎందువలన ఉన్నాడండి ఇలాగ? ఆయన ఎందుకు వ్యాధులు భరించాడు, ఎందుకు మన వ్యసనాలు ఆయన భరించాడు అంటే 4వ వచనంలో చెప్తున్నాడు చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఇంకొక కారణం 10వ వచనంలో చూడండి. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. కాబట్టి మన ఏదైతే సిక్నెస్, ఏదైతే వ్యసనాలు, మన వ్యసనాలు అంటాం అంటే ఏంటి, నాట్ బ్యాడ్ హ్యాబిట్స్. మన జీవితంలో మనకు సారో ఉంటుంది, మన కుటుంబాన్ని నడుపుకోవాలన్నా, లేకపోతే మనం జీవితంలో బ్రతుకుతున్నంత వరకు కూడా మనకు ఎంతో స్ట్రగుల్స్ ఉంటాయి వ్యసనం అంటే. సో వాటినన్నిటినీ ఆయన భరించిన వానుగా కనపడుతున్నాడు. మనం ఏదేదైతే భరించామో అనగా ఒక అప్పర్ మిడిల్ క్లాస్, ఒక అబో యావరేజ్ వారము మనం భరించేదానికి, ఒక బీదగా ఉన్నవారు భరించేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రేపు గడుస్తుందా లేదా, రేపటికి అన్నం ఉంటుందా లేదా. ఎంతోమంది కనుక మనం గమనించినట్లయితే ఆ రోజు సంపాదించుకున్న దాంట్లో 10 రూపాయలు ఇచ్చి నూనె, 10 రూపాయలు ఇచ్చి బియ్యం కొనుక్కొని చేసుకుని ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఈ రోజుకి ఆ రోజు పరిస్థితి కనుక మనం ఆలోచించామంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డైలీ వేజ్ లేబరర్స్. ఒకరోజు తింటే ఒకరోజు తినకుండా ఉండేవాళ్ళు. కాబట్టి ఆ పరిస్థితిలో ఉన్నవారు వారి మీద మన వ్యాధులు, మన వ్యసనాలు అనగా మన వ్యసనం అంటే రేపటి దినం జీవితం ఎలా గడుస్తుందో తెలియదు, స్ట్రగుల్స్ ఆఫ్ ద లైఫ్, ఇవన్నీ కూడా స్ట్రైఫ్ ఇన్ ద లైఫ్, ఇవన్నీ కూడా ఆయన మీద పెట్టబడి ఉన్నాయి. మన పాపములు ఆయన మీద వ్యాధులు పెట్టబడి ఉన్నాయి. అతడు తృణీకరింపబడిన వానిగాను మనము ఎంచితిమి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, అతడు గమనిస్తూ ఉండండి, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఆ రోజు ఆయన ఇంత కష్టము ఇంకొకరు కొరకు పడతా ఉంటే ఆ దారిలో పోయేవాళ్ళు కానీ, ఆ సులువు మీద కానీ అతన్ని పదే మాట్లాడుతున్న మాటలు, దేవుడివైతే దిగిరా, దేవుని కుమారుడివైతే నిన్ను నువ్వు ఇది చేసుకో. అందరినీ స్వస్థపరిచాడు, తను తాను స్వస్థపరచుకోలేకుండా ఉన్నాడు. ముందర అదన్నాడు, ఇదన్నాడు, అద్భుతాలు అన్నాడు. ఈరోజు తాను ఇటువంటి మాటలు కదా. కాబట్టి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను,
శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఇంత ఆయన మన కొరకు కష్టపడినా కూడా ఆయన మన కొరకు కష్టపడుతున్నాడని గ్రహించకపోగా ఆయన్ని ఇంకా సూటిపోటి మాటలతో అవమానములతో ఆయనని మాట్లాడిన వారమే కదా. అందుకని పేతురు కానీ ఆ యొక్క వెక్కి ఏడవడానికి గల కారణం కానీ, యూదా ఇస్కరియోత డబ్బుల్ని ఇచ్చేసి వెనక్కి మరలా తిరిగి రావడానికి కానీ గల కారణం ఏంటంటే వారందరూ కూడా వారి కొరకు ఆయన పని చేస్తున్నాడని వారు గ్రహించలేకపోయారు. వారు ఆ గ్రహించిన వెంటనే వారిలో ఆ పశ్చాత్తాపం కలిగింది. అందుకని ఈ రోజుకి కూడా మనము రక్షణ కార్యము మన జీవితాల్లో జరిగినప్పుడు ఆ యొక్క ప్రభువు వారు నా కొరకు ఈ పని చేశాడా అన్నప్పుడు మన హృదయంలో నుంచి దుఃఖం వచ్చి మనం ఈరోజు దాన్ని గ్రహిస్తాం. ఆ రోజు యేసు ప్రభు నమ్ముకొని ముందరైతే యేసు ప్రభు నమ్ముకున్న వారిని చూసి హేళనగా చూస్తాము. ఆ యొక్క దాన్ని ఆ క్రైస్తవత్వాన్ని వెంబడించేటువంటి వారిని ఒక చిన్న చూపుతో చూస్తాం. కానీ స్వంత రక్షణ మనకు జరిగినప్పుడు నా కొరకు నాలాంటి వాని కొరకు ఆయన సిలువ మీద భరించాడన్నప్పుడు మనలో ఆ యొక్క బాధ ఓర్చుకోలేని ఆ యొక్క దుఃఖము మనకు కలిగి మనం ఆయనకి దగ్గర అవుతాం. ముందరైతే మనము చాలా చులకనగా చూస్తాం. ఎవరైతే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టకుండా బయట కుటుంబాల్లో పుట్టి క్రైస్తవత్వాన్ని తోలనాడేటువంటి రీతిగా క్రీస్తు యొక్క దీన్ని అర్థం చేసుకోలేనట్టుగా ఒకనాడు నేను అలాగ ఉన్నాను కనుక నాకు తెలుసు. వాళ్ళు ప్రభువుని అర్థం చేసుకున్నప్పుడు ఇలాంటి వాడిని నేను అర్థం చేసుకునేది, ఇలాంటి వాడిని నేను నొప్పించాను, నాలాంటి వాడి కొడక ఈయన చనిపోయాడు అనేటువంటిది కలుగుతుంది. మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. 5వ వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన గమనించండి. ఆ తర్వాత మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సో మొట్టమొదటిది ఏమన్నాడు? అతిక్రమములు అంటున్నాడు. అతిక్రమం అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్గ్రెషన్స్ అంటాడు. అనగా అతిక్రమం అనేది మనము తప్పిపోయాము, తప్పటడుగు వేశాము, తొట్టిల్లాము అని బయటకు కనిపించేది. దోషము అంటే ఏంటంటే అది బయటికి కనిపించినా కనిపించకపోయినా లోపల ఉన్నది. కాబట్టి అతిక్రమము నేను ఒక పని చేసి తప్పిపోయినప్పుడు దోషం అంటాం. ఒక రాయిలో దోషం ఉందంటాం, ఒక జమ్స్ని వాటిని చూసినప్పుడు ఏంటి ఆ దోషాన్ని ఎవరు తీయలేరు, అది లోపల ఇంటర్నల్గా ఉన్నది. ఇంటర్నల్గా అదే. ఎక్స్టర్నల్ ఏంటి? ఆ జమ్కి ఏదైనా బయట తగిలి విరిగింది అనుకోండి, అది ఎక్స్టర్నల్. అలాగనే ట్రాన్స్గ్రెషన్ అనే మాట, అతిక్రమం అనే మాట వాడినప్పుడు మనము బయట కనిపించేటట్టుగా పక్కకు జరగడం, అందరికీ తెలిసేటట్టుగా, మనకు తెలిసేటట్టుగా, అందరికీ తెలిసేటట్టుగా. కానీ లోపల దోషం అంటే ఏంటంటే ఇంటర్నల్గా బెంట్ ఆఫ్ మైండే అవే ఫ్రమ్ గాడ్, దేవునికి దూరముగా ఉండేటువంటి బెంట్ ఆఫ్ మైండ్, లోపల పాపము అని మనం ఏదైతే నిర్వచిస్తాం. కాబట్టి మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. కానీ మనం దీని గురించి ఏం పొందుకున్నాము? యాక్చువల్లీ మనలో అతిక్రమము, మనలో ఇంటర్నల్గా దోషము, పాపము. ఈ రెండిటి వలన ఆయన శిక్ష పొందుకున్నాడు, నలగొట్టబడ్డాడు, చితగొట్టబడ్డాడు. కానీ మనకు దానివల్ల ఏమొచ్చింది? సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన. అతను మనకు తెచ్చింది ఏంటంటే దీనివలన మనకు సమాధానము మన జీవితాల్లోకి తెచ్చాడు. ఆయన నలగొట్టబడినప్పుడు మన అతిక్రమాలను బట్టి, మన లోపలున్న పాపపు నైజమును బట్టి, ఆ పాపపు నైజము బయటికి పాపపు కార్యాల ద్వారా బయటపడినప్పుడు నువ్వు పాపము అని దాన్ని నిర్వచించి గుర్తుపడుతున్నావు. అది చేయనంత వరకు పాపములే. అందుకనే కదా దొరకనంత వరకు దొరే అంటారు, దొరకనంత వరకు దొరే అంటారు. అట్నే మనలో ఉన్న పాపము బయటికి మనం నోరు తెరిచి మాట్లాడినంత వరకు, ఆ పని చేయనంత వరకు లేనట్టుగానే అందరికీ కనిపిస్తుంది, కానీ లోపల అది ఉంటుంది. కాబట్టి ఈ రెండిటి వలన జరిగింది, అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఆయన శిక్ష పొందాడు, మనకు వచ్చిందేంటి? సమాధానం. ఎఫ్సీలకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు కదా, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 5లో, ఎఫ్సీలకు రాసిన పత్రిక 2లో సమాధానాన్ని మనకు ఎలా నిర్వచిస్తున్నాడండి? మనము మన పాపము వలన, మనము ఆ పాపము బయటికి అతిక్రమాల ద్వారా కనపడుతున్న దాని ద్వారా మనం ఎవరితో విడిపోయామో, దేవుడు తన రూపులు పోలికలు సృష్టించిన దేవునితో మనము విడిపోయాం. అలాగనే మనం ఇంకెవరితో విడిపోయామండి? మన యొక్క సహోదరునితో మనము విడిపోయాం. అంటే మనిషికి మధ్యన ఆ యొక్క ఎడబాటు వచ్చింది. అదే మనకు మొట్టమొదటి 3 అధ్యాయాల్లో లోపల ఉన్న పాపాన్ని చూపుతున్నాడు. ఆ పాపం అనేది బయటికి వచ్చి క్రియ ద్వారా వచ్చేంత వరకు దేవుడు ఏమనట్లేదు. క్రియ దాకా వచ్చిన తరువాత ఆయన ఏమంటున్నాడు? ఆదాము ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు.
అలాగనే సహోదరుడు కయీను హేబేలును చంపినప్పుడు ఆ లోపల ఉన్నది, కానీ ఎప్పుడైతే చంపాడో అది బయటకు వచ్చింది. కాబట్టి మనకు సమాధానము దేని నుంచి తెస్తున్నాడు? ప్రభువు వారి శిలువ ద్వారా ఏ సమాధానం మనం పొందుకుంటున్నామో, మన పాపము వలన దేవునితో మనం విడిపోయాము. కాబట్టి దేవునికి మనకు సంధి సమాధానము లేదు, మంచి రిలేషన్ లేదు. ఎడముఖం పెడముఖం. ఆయన చూస్తే మనం తలదించుకొని పోయేటట్టుగా, ఆయన చూస్తే మనము ముఖాముఖి ఎదుర్కొని లేని పరిస్థితులు, దాంకొనే పరిస్థితుల్లో ఉన్నాం. అలాగనే మన ఈ పాపము దేవునికి మనకు మాత్రమే కాకుండా మన పక్కన సహోదరునితో కూడా ఏర్పడింది. అది ఎంతవరకు దారితీసింది? కయీను హేబేలు విషయంలో అది హత్య వరకు దారితీసింది. ఒక కడుపులో పుట్టిన వాడైనప్పటికీ చిన్న విషయానికి లోపలున్న ఒక ఈర్ష్య, అసూయ, దాన్ని ఏమంటారు, రికగ్నిషన్ రాలేదని, అక్నాలెడ్జ్ చేయబడలేదని దాన్ని బట్టి హత్య చేశాడు. కాబట్టి సమాధానం మనకు ఎక్కడొస్తా ఉన్నది? యేసు ప్రభు వారు శిలువ మీద నలగొట్టబడటం వలన, చితగొట్టబడటం వలన ఆయన దేవునికి మనకు సమాధానాన్ని కలుగజేశాడు. ఏదైతే నాకు నా భార్యకు, నాకు నా కుమార్తెకు, నా కుమారుడికి, నాకు నా తమ్ముడికి ఏ ఎడబాట్లు అయితే ఉన్నాయో వీటినన్నిటిని కూడా సర్దాడు. అందరము గమనించగలరు, బయటకున్నంత వరకు నేను నా భార్య ఒకటి, కానీ నాకు నా భార్యకు మధ్యన భేదాభిప్రాయాలు ఉంటాయి. అలాగనే బయటకు కనిపించేంత వరకు నేను మా అన్నదమ్ములం అందరూ మంచివాళ్ళమే, కానీ మా మధ్యన మాకు ఇది ఉంటాయి. అలాగనే బయటికి కనిపించేంత వరకు నేను నా కుమార్తె కుమారుడు అంతా, కానీ మా ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ప్రతి కుటుంబంలో మనిషి ఇంకొక మనిషితో కలవలేకపోవడం, ఇంకొక మనిషితో సమాధాన పడలేకపోవడం. దేవునితోనూ సమాధానం లేదు, మనిషితోనూ సమాధానం లేదు. కాబట్టి ఎప్పుడైతే ఆయన యేసు ప్రభు వారు శిలువ మీద నలగొట్టబడుతూ ఉన్నాడో ఆయన ఈ సమాధానాన్ని కలుగచేస్తూ ఉన్నాడు. తర్వాత ఆ సమాధానం ఇంకోటి ఏం చేస్తూ ఉన్నది? మనము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాము. ఏమనంటే ఒకనాడు ఆయన మనకు శత్రువుగా ఉన్నాడు, ఈరోజు మనకు ఆయన ఏమవుతున్నాడు? న్యూట్రల్ కాకుండా మిత్రుడు అవుతున్నాడు. ఒకనాడు శత్రువు అంటే మనల్ని ఎక్కడ కనపడితే అక్కడ మనకు హాని చేయాలని చూసేవాడు శత్రువు. మిత్రుడు న్యూట్రల్ ఎవడు? వాడి పాపాన వాడిని పోని అని చెప్పి పట్టించుకోకుండా ఉండేవాడు. మిత్రుడు ఎవరు? ద్రోహము చేయకపోగా, శత్రుత్వం లేకపోగా, నీకేదన్నా ఎవరైనా కనుక అన్యాయం చేస్తే నీ అండకు వచ్చేటువంటి వాడు మిత్రుడు. కాబట్టి దేవుడు ఇంతవరకు శత్రువుగా ఉన్నాడు. ప్రభువు ఎప్పుడైతే ఆ యొక్క రక్తం అక్కడ చిందించాడో సమాధానం ఏ విధంగా ఏర్పడిందంటే, మనం నాట్ ఓన్లీ రిలేషన్స్ హ్యాస్ బికమ్ న్యూట్రల్ అండ్ నార్మల్ బట్ హ్యాస్ బికమ్ ఫ్రెండ్లీ. అనగా మనకేదైనా కష్టం జరిగితే ఆయన తన కష్టంలాగా తీసుకొని రావడం. కాబట్టి దేవుడు మనకు మన పాపం వలన శత్రువుగా ఉన్నాడు. ఆ శత్రువు కాస్త ఆ యొక్క నార్మలైజ్ రిలేషన్షిప్ కావడం మాత్రమే కాకుండా మిత్రత్వము, ఫ్రెండ్షిప్ ట్రీటీ. ఈరోజు 2 కంట్రీస్ ట్రీటీ చేసుకున్నాయంటే ఆ కంట్రీ మీదకి వెళ్తే ఈ కంట్రీ కూడా, ఈ దేశం కూడా వారికి సపోర్ట్ చేస్తుంది కదా. కాబట్టి అలాంటి స్నేహితుడయ్యాడు. కాబట్టి యేసు ప్రభు వారు శిలువ మీద సాధించినది ఇది. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. స్వస్థత అంటే ఏంటండి? మనం గమనించినట్లయితే ఏదైనా రోగం వచ్చిన తర్వాత మనకు స్వస్థత రావడం కథ. చిన్నగా వృద్ధాప్యం వచ్చే కొద్దీ నీకు ఒక పర్టికులర్ రోగం ఉండవని లేదు, నీకు లోపల చిన్నగా సంథింగ్ విల్ బి అమిస్, ఏదో లోటు నీకే తెలుస్తూ ఉంటుంది. అది నీ ఊపిరి తీసుకోవడంలో కానీ, నువ్వు కూర్చున్నప్పుడు లేచేదానప్పుడు కానీ. అందుకనే వారు షాలోమ్ అనేటువంటి మాట మాట్లాడేటప్పుడు అన్ని విధాల స్వస్థతలో ఏమర్థం ఉన్నదంటే, ఏదో ఒక రోగం తగ్గిపోతే ఆ రోగం తగ్గిపోయింది కనుక నేను ప్రభువు దగ్గరికి రావడం కాదు. రోగము తగ్గిపోయింది కనుక మరలా రోగం వస్తుంది. కానీ ఈ స్వస్థత ఎటువంటిది అంటే, ఆ యొక్క నేను బాలుడుగా ఉన్నప్పుడు నాకు ఎటువంటి కంప్లీట్ హెల్త్ ఉన్నదో, యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు నాకు ఏదైతే హెల్త్ అయితే ఉండిందో ఆ హెల్త్ని తిరిగి నేను పొందుకోవడం అని అర్థం చేసుకోండి. అలాగున వృద్ధాప్యమైనా కూడా అదే హెల్త్ ఉంది అనుకోండి, అది స్వస్థత. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి షాలోము అన్ని విధాల, ఎన్నోసార్లు చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తాను. షాలోమ్ అనే మాటలో ఏమేమి ఉంటుందంటే, మనకు డబ్బులుండి ఆరోగ్యం బాగలేకపోయినా షాలోమ్ లేదు, ఆరోగ్యం ఉండి డబ్బులు లేకపోయినా షాలోమ్ లేదు. అలాగనే ఆరోగ్యము డబ్బులు ఉన్నాయి, ఇంట్లో కుటుంబం మధ్యన మనశ్శాంతి లేదు, అప్పుడు షాలోము లేదు. సో షాలోమ్ అనేది అన్ని
హోలిస్టిక్ అనమాట. కాబట్టి ఈయన స్వస్థత గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక రోగము నుంచి వచ్చేటువంటి శారీరక స్వస్థత మాత్రమే కాదు, మానసికముగా ఆత్మీయముగా కలిగేటువంటి స్వస్థత. ఆ స్వస్థత ఎలాంటిది అంటే సంపూర్ణంగా నీకు వెల్ బీయింగ్ ఇస్తుంది. యు ఆర్ ఎట్ పీస్, యు ఆర్ ఎట్ పీస్ బోత్ విత్ యువర్ సెల్ఫ్, విత్ గాడ్ అండ్ విత్ యువర్ బాడీ, విత్ యువర్ స్పిరిట్ అండ్ సోల్. 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చూడండి, మీరంటే ఈ యొక్క చదువుతున్నప్పుడు మీరు గమనించవలసింది ఏంటంటే మన తన ఆయన అంటే మనలో ఉన్నదేంటి, ఆయన చేసిన దాని ద్వారా మనకి ఏం మంచి జరిగింది మాట్లాడుతున్నాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. గొర్రెల మందను మనం యూజువల్గా ఏం చూస్తామండి, గొర్రెల మందను సడన్గా అన్నీ కలిసి ఒక పక్కకు బరిగిస్తాయి, అవునా కదా? సడన్గా అన్నీ కలిసి దాన్ని ఏమంటారండి, హర్డ్ మెంటాలిటీ. హర్డ్ అంటే గుంపు మెంటాలిటీ. కాబట్టి మనం అందరము కలిసి యాజ్ హ్యూమన్ రేస్ ఆయన నుంచి తప్పిపోయాం. అందరము కట్టగట్టుకొని ఆయన నుంచి తప్పిపోయాం. అంత మాత్రమే కాకుండా మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవన తలే. నీ పాపం నాది కాదు, నా పాపం నీది కాదు. అందుకని ఇక తాగేవాళ్ళు ఏమంటారు, వాట్ ఈజ్ యువర్ పాయిజన్ అని అడుగుతారు. తాగేవాళ్ళు నీకు ఏ డ్రింక్ ఇష్టం అని అడగడానికి వాట్ ఈజ్ యువర్ పాయిజన్ అని అడుగుతారు. పాయిజనే, ఒక్కొక్కడికి ఒక్కొక్క పాయిజన్ ఉంటుంది. అలాగనే హర్డ్గా తాగుడు అందరినీ చెడిపేస్తుంది అనుకుందాం, కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క దాని ద్వారా చెడిపోవడానికి ఇష్టపడతాడు. ఒక్కొక్కడికి రుచికరంగా అనిపిస్తుంది. అలాగనే పాపం కూడా నీకు రుచికరం అనిపించి నువ్వు దేవునికి దూరంగా అయ్యేటువంటిది నాకు ఉండకపోవచ్చు. ఒకడికి స్త్రీలోలత్వం ఉండొచ్చు, ఒకడికి జూదమాడేది ఉండవచ్చు. అర్థమవుతోంది కదా? ఈ జూదమాడేవాడికి స్త్రీలోలత్వం వాడిని చూసి అర్థం చేసుకోలేడు, వీడెందుకు ఆడవాళ్ళు వెనకబడుతున్నాడు అని. వాడు వీడిని అర్థం చేసుకోలేడు, ఇంట్లో కూర్చొని గమనుండొచ్చు కదా వీడెందుకు పేకాడుతున్నాడని. అర్థమవుతోందా? అంటే పాపం అనేది బఫే. పాపం అనేది బఫే. ఎవరికి కావాల్సినవి ఉంటాయి. అందరూ 500 రూపాయలు 1000 రూపాయలు కడతాం. ఎవరికి కావాల్సింది అన్నీ తినడానికి ప్రయత్నిస్తాం. ఏం జరుగుతుంది ఆఖరికి? రాత్రి వచ్చేటప్పటికి కక్కుర్తిపడి అన్నీ తినడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి పాపం అనేది కట్టగట్టుకొని మూకుమ్మడిగా హ్యూమన్ రేస్ని పక్కకు జరిపింది. తర్వాత ఎవడికి వాడు మరలా వాడికి ఇష్టమైన రీతిగా వాడు పాపం చేస్తాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క పాపం ఉంటుంది. అందుకని నేను నీ పాపాన్ని ఈజీగా గుర్తుపట్టగలను, నా పాపాన్ని నేను గుర్తుపట్టలేను. ఎన్నిసార్లు చూసుకున్నా, ఎన్నిసార్లు చదివినా కూడా, ఎదుటివాళ్ళు నాలో ఆ పాపం చూపించినా కూడా నేను డిఫెండ్ చేసుకునేటువంటి, అంటే నన్ను నేను సంతృప్తిపరచుకునేటువంటి ఇది ఉంటుంది. కానీ నీ దాంట్లో నేను క్లియర్గా చూడగలను కదా. మనమందరం కూడా విశ్లేషణలో చాలా చక్కటి విశ్లేషణకారులం. ఇంకొకటి పాపాన్ని చక్కగా నిర్వచించగలము, ఇంకొకటి పాపాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలము. ఆ తర్వాత ఆ పాపానికి విరుగుడు ఏంటో చెప్పగలం. మన పాపాన్ని మనం గుర్తు కూడా పట్టాలి. కాబట్టి అందరము హ్యూమన్ రేస్గా పాపంలోకి వెళ్ళిపోతాము. కానీ ఎవడికి వాడు వాడి తరహాలో వాడు మళ్ళా పాపం చేసుకుని, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద, ఆయన్ని ఏవేవైతే కట్టగట్టుకొని అన్ని పాపాల మూటంతా ఉందో అంతా తీసుకెళ్ళి ఆయన మీద పెట్టాడు. అతడు దౌర్జన్యమునందెను. ఇంతవరకు మనకేం చేశాడు, ఇంతవరకు ఏం చెప్తున్నాడు, మనలో ఏమున్నాయో చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏమేమి జరిగినాయో చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇంతవరకు ఏం చెప్తున్నాడు, మనలో ఇవి ఉన్నాయి, మనలో ఉన్న వాటిని తీసుకెళ్ళి ఆయన మీద పెట్టాడు. ఇప్పుడు ఆయనకేం జరిగింది, అసలు ఆయనకు మన కొరకు ఆయనకేం అన్యాయం జరిగింది, ఆయనకే కష్టం జరిగింది, ఆయన ఏ విధంగా కష్టం. అతడు దౌర్జన్యము నొందెను కదా. ఏ రకంగా చూసుకున్నా కూడా దానంత అన్యాయమైన తీర్పు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో 6 గంటల తర్వాత ఒక స్త్రీని కనుక బంధించాలి అంటే ఉమెన్ కానిస్టేబుల్ ఉండాలి. తర్వాత 6 గంటలు దాటిన తర్వాత ఉంచకూడదు, కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఏ రకంగా చూసుకున్నా కూడా ఆయన పొందిన తీర్పు, ఆయనను కంగారు కోర్టు అంటాం. అంటే ఏంటంటే జస్ట్ ఎలా చెప్పేది, ఊరికైనా పైకి చూపించడానికి ఇదనమాట. ఆనాడు ఆయన ఎవరు, సద్దాం హుస్సేన్ని చేశారు. యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు నిలిపి అతన్ని పిలిచి అతన్ని శిక్షించారు. ఆ తర్వాత బయటపడింది ఏంటి,
అసలు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షనే ఇరాక్లో లేదు. వీళ్ళు అతని మీద వేసిన ఇదేంటి యాక్చువల్లీ, అతను వెపన్స్ ఆఫ్ మాస్ WMD అంటారు. WMD వీళ్ళ యాక్చువల్లీ అతను డిక్టేటరు, అతనితో వీళ్ళకి వేరే విషయాలు ఉన్నాయి, అతను చంపాలా. అతని మీద వేసిన అభాండం ఏంటి, WMD ఉందని. అతన్ని కంగారు కోర్టు అక్కడిని తీసుకొచ్చి యుఎస్లో తీసుకొచ్చి అతన్ని ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత అతన్ని పబ్లిక్గా చంపారు. ఆ తర్వాత అందరికీ తెలిసిందేంటి, అసలు WMDనే లేవు అతని దగ్గర. అతని మీద ఏ నింద అయితే వేశారో ఆ నిందే లేదు అసలు. దాన్ని కంగారు కోర్టు అంటారు. కంగారు అర్థమైంది కదా, ఆస్ట్రేలియా అంటే ఏంటంటే ఎట్లా చెప్పేది అర్థమైంది అనుకుంటాను. అంటే అన్యాయమైన ఇదనమాట. లేని కేసు బనాయించి, లేని చోట నిజము లేని చోట అబద్ధం క్రియేట్ చేసి, దొంగ కేసు అంటాం కదా, ఫాల్స్ కేస్. అతడు దౌర్జన్యము నొందెను. అతన్ని మనం గత వారంలో చూసాం, ఎంత దౌర్జన్యం అందాడో. అతన్ని అవమానించిన రీతి, అతన్ని ఉమ్మిన రీతి, అతని మీద ముళ్ళ కిరీటం పెట్టిన రీతి, శారీరకముగా మానసికముగా ఆత్మీయముగా అతన్ని చాలా బాధ పెట్టారు కదా. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. అసలు మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్, ఆయన దాన్ని ఏమంటారు, ఆయన ట్రయల్ అంటే తెలుసు కదా, లీగల్ టర్మ్స్ మాట్లాడుతున్నాను. ఆయన ట్రయల్లో మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఆయన నోరు తెరిచే మాట్లాడు. ఇదా తాలూ గమ్మున ఉంటాడు. ఇదా ఆఖరికి నువ్వేనా చెప్పు, నువ్వు అన్నావు కదా అదే పో అంటాడు. నువ్వు అన్నట్టే ఆయన మాటలు గ్రీక్లో. నేను కూడా కాదు, ఆయన అన్నదానికి నేనే అది అని కూడా కాదు, నువ్వు అన్నావు కదా నువ్వు అన్నట్టే. పిలాతు వేస్తే ఎత్తుకొచ్చేస్తాడు. పిలాతు ఎందుకు అడుగుతాడు, నోరు తెరవ్వా, ఏమి మాట్లాడవా నువ్వు, నీ జీవన్ మరణములు నా చేతిలో ఉన్నాయని నీకు తెలీదా, మాట్లాడవా అంటే ఒకటే అంటాడు. మాట్లాడేం ప్రయోజనం ఉంది, నేనేమన్నా మాట్లాడితే మీరు వినే స్థితిలో లేరు, నేనేమన్నా మాట్లాడితే మీరు ఒప్పుకొని స్థితిలో లేరు, నేను మాట్లాడే ప్రయోజనం ఉంది, మాట్లాడకుండా గమ్మున ఉంటాను. ఏమీ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడు. అంటే ఆయనకు జరుగుతున్న దౌర్జన్యానికి ఆయన తను తాను డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడాల. కానీ ఏ మాట అటు శాన్హెడ్రిన్ ముందర, యూదుల యొక్క పెద్దల సభ ముందర ఏమీ మాట్లాడు, పిలాతు ముందర ఏం మాట్లాడు, ఎక్కడ ఏం మాట్లాడు. ఆయన మాట్లాడదలుచుకున్న మాటలంతా సిలువ మీద 7 మాటల్లో మాట్లాడేశాడు. ఇంకెక్కడ ఎవరితో ఏమి. అతన్ని గుచ్చి అడిగినప్పుడు నువ్వేనా చెప్పు, దేవుని మీద ఆనబెడుతున్నాను, నువ్వు దేవుని కుమారుడు అన్నప్పుడు నువ్వు అన్నట్టే అని చెప్పి దేవుని కుమారుడు ఎలాగన వస్తాడో అలాగన. పిలాతు అయితే మొత్తుకుంటాడు, చెప్పు మాట్లాడు, వాళ్ళు ఎంత అరుస్తున్నారు, వాళ్ళు ఎంత నిన్ను అంటున్నారు, నీ మీద ఇన్ని అబాండాలు వేస్తున్నారు, డిఫెండ్ యువర్ సెల్ఫ్ అంటాడు. హీ విల్ నాట్ ట్రై టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే జరుగుతున్నదంతా కూడా అబద్ధపు కేసు, దౌర్జన్యమైన తీర్పు. అతడు దౌర్జన్యమునందెను, బాధపడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. మనం గొర్రెను కట్ చేయడానికి ఏ బాధ కలగదు మనకి ఈరోజు కదా. గొర్రెను కట్ చేయడానికి ఏ బాధ మనకు కలగదు. అది ఎలా ఉంటుంది, మౌనం, అసలు తెలియదు దానికి, నెక్స్ట్ కోస్తాడని కూడా తెలియదు. వదకు దేబడు గొర్రెపిల్లయు, బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ఆయనకేమేం జరుగుతున్నాయి, అతను ఏ విధంగా స్పందిస్తున్నాడు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. ఆయనకి ఇవ్వబడిన తీర్పు సంపూర్ణముగా అన్యాయమైన తీర్పు. ఎందుకంటే కోర్టు వాళ్ళ శాన్హెడ్రిన్ సభ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నైట్ నడపకూడదు. అతను పట్టుకున్నది ఎప్పుడు, నైట్ పట్టుకున్నారు, చీకట్లో కోర్టు. పిలాతు కోర్టు ఎప్పుడు, ఉదయకాలం అందరూ బ్రష్ చేసుకుంటున్న టైంలో పిలాతు కోర్టు. రాత్రేమో చీకట్లో సన్హద్రిన్ సభ. ఉదయం ఇంకా అందరూ నిద్ర లేక ముందరనే, ఇంకా పళ్ళుదో ఇంకొక ముందరనే 9 గంటల అయ్యేటప్పటికి సిలువని ఎక్కిచ్చేశారు. అంటే పొద్దున 6 నుంచి 9 లోపల చీకటి పొద్దు పొడవంగానే కేసు ట్రై చేశారు, 9 గంటలకి అప్పచెప్పేశారు. రాత్రి 10 అప్పుడు 11 అప్పుడు 12 అప్పుడు పడుకున్నారు. రాత్రి అంతా ఆయన్ని అటు ఇటు తిప్పారు, ఫుట్బాల్ లాగా ఆడుకొని పొద్దున అయ్యేటప్పటికి పిలాతు కోర్టులో వేసేశారు కదా. అన్యాయపు తీర్పు నొందినను అతడు పొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా. గమనించండి, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. నా జనులు, దేవుడు ఏమంటున్నాడు, తన కుమారుడిని ఎందుకు ఇస్తున్నాడు, మానవ కోటిని నా జనము అనుకుంటున్నాడు. అతను మానవుడు ఇంత తిరగబడినా కదా,
3వ అధ్యాయం నుంచి, ఆదికాండం 3వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం వరకు మానవుని తిరుగుబాటే కదా. ప్రకటన గ్రంథం వరకు, ఆఖరి గ్రంథం వరకు ప్రతి వచనము మానవుని తిరుగుబాటే. అండ్ తన ప్రజలుగా ఎన్నుకున్న ఇజ్రాయేలు వారి తిరుగుబాటు. ఆ తర్వాత యేసు ప్రభు రక్షించిన తరువాత కూడా మనం ఏ విధంగా ఆయనకి తిరుగుబాటు చేస్తున్నామో ఇలాగ ఉండకండయ్యా అని పౌలు పదే పదే రాస్తున్న లేఖలు. ప్రకటన గ్రంథంలో ఆఖరిలో కూడా మన తిరుగుబాటే కదా, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు. అతడు నా జనముల అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? ఉదయకాలన్న పరిశీలి దగ్గరికి వచ్చాయా, ఆయన లోపల కనపడట్లేదయా, సమాధిలో కనపడట్లేదంటే 1 నిమిషం ఆలోచించాలి కదా. 5 నిమిషాలు కూడా ఆలోచించలే, వెంటనే పర్సు తీశారు. 5 నిమిషాలు కూడా ఆలోచించలే, వెంటనే పర్సు తీశారు, డబ్బులు చేతులు పెట్టారు, నోరు నొక్కేశారు. పైపెచ్చు ఎవరైనా పైన వాళ్ళు ఏమైనా మాట్లాడితే మేము అది కూడా చూసుకుంటాం. అంటే 5 నిమిషాలు కూడా ఎంతవరకు నిజముంది, ఏముంది దీంట్లోని ఆలోచించే స్థితిలోనే లేరు. అపోస్తల కార్యంలో మళ్ళీ మనం ఏం చూస్తాము, మరలా పేతురు యోహాను వెళ్ళి తను వాళ్ళు అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు మళ్ళీ కూడా సాన్హెద్రిని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఆయన ఉన్నప్పుడు గుడ్డివాడికి స్వస్థత ఇచ్చాడయ్యా, గుడ్డివాడు వచ్చి వాడే నాకేది ప్రభువే స్వస్థత ఇచ్చాడయ్యా అంటే నమ్మట్లేదు. ఆయన పోయిన తరువాత అయ్యా ఈ కుంటివాడిని మా శక్తితో కాదయ్యా మేము చేసింది, ప్రభు నామంతో చేశామంటే అయినా నమ్మట్లేదు. అనగా నమ్మకూడదు అనుకున్నవాడు ఏమి చేసినా నమ్మడు. కాబట్టి ఆయన ఎవరి కొరకు చనిపోతున్నాడు? నా జనులు. అంటే హ్యూమన్ సిన్ ఎలాగున్నదంటే, అన్బిలీఫ్ అనేది హృదయంలో ఎంతగా ఉంటుందంటే దేవునిని, దేవుడు చేసిన కార్యాన్ని కాన్షియస్గా తృణీకరించేటువంటి నైజం. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. మనకు తెలిసిందే, ఇటకు దొంగను అటకు దొంగను వేలాడదీశారు. అంటే ఈయన మానవ కోటి కొరకు చనిపోతున్నాడు, వాళ్ళు చిల్లర దొంగలు పక్కన వేశారు. ఓకే, బందిపోటు దొంగలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే లోలీ లైఫ్, ఈయన హయ్యెస్ట్ క్రియేషన్, వారితో సమానంగా. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను కదా. ఆయనకు ఏ విధముగా అయితే ప్రభు వారికి దేవుడు కల్పించినది ఫ్రెష్ న్యూ కన్నిక గర్భాన్ని ఇచ్చాడు, అలాగనే చనిపోయినప్పుడు కూడా ఎవ్వరు ఇంతవరకు కూర్చిపెట్టబడని, పాత పెట్టబడని, వేరే యొక్క శవము లేని కొత్త సమాధిని అనిపించాడు. ధనవంతుని యొద్ద ఆనాడు ఆ యొక్క అరిమతయ యోసేపు తన యొక్క సమాధిని అతనికి ఇస్తాడు. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీయో చేయలేదు, అతని నోట ఏ కపటమునో లేదు. ఆయన అన్యాయము చేయలేదు, ఏ కపటము లేదు. మీరు గమనించండి, యేసు ప్రభు వారి గురించి రాసిన గాస్పెల్స్లో ఎక్కడ కూడా ఒక్క కపటపు మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఒక్క కపటపు మాట కూడా, అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి. వాళ్ళు ఆయన్ని ట్రాప్ చేయాలన్నప్పుడు యుక్తిగా వారు నోర్లు మూపించాడే కానీ లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాత్రం ఆయన మాట్లాడనే లేదు, కపటమే లేదు. అంత గాస్పెల్స్ అంతా చదవండి, అంటే మనకు ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే నాట్ ఈవెన్ ఏ సింగిల్ సెంటెన్స్, ఒక్క సెంటెన్స్ కూడా అతను ఎక్కడైనా పైకి ఒక వ్యక్తి లోపల ఒక వ్యక్తి ఉన్నాడా అంటే లేనే లేదు. నిర్మోహమాటంగా ఉన్నాడు, పారదర్శకంగా ఉన్నాడు. ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది చెప్తున్నాడు, ఏదైతే నొప్పించకూడదు అనుకుంటున్నాడో వాడిని వదిలేస్తున్నాడు. కానీ వారు తిరగబడుతూ ఉన్న తర్వాత ఏదైతే వారికి, అంటే అలా తిరగబడుతూ ఉన్నందువల్ల ఏమి వాళ్ళకి జరుగుతుందో తెలుసు కనుక దాన్ని చెప్పడానికి మాత్రం అతను సిద్ధపడ్డాడు. కానీ ఎక్కడా కూడా అతనిలో ద్వంద్వ 2 పర్సనాలిటీస్ లేనే లేవు. లోపల ఒకటి పెట్టుకొని బయట మాట్లాడిన ఇదే లేనే లేదు. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను. యెహోవాకు ఆయన నలగొట్టడం ఇష్టమైంది. మన వ్యాధుల కొరకు
ఆయనను వ్యాధిగ్రస్తుడుగా చేశాడు. వ్యాధి, వ్యసనము, దీనంతటి వెనక స్ట్రగుల్, స్ట్రైఫ్, సిక్నెస్ ఆఫ్ హ్యూమన్ సోల్, స్పిరిట్. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చొచ్చును. ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించండి. బలులు చాలా రకాలు ఉన్నాయి. దహన బలి ఉన్నది, తర్వాత పాప పరిహారార్థ బలి ఉన్నది, అలాగనే గ్రెయిన్, గోధుమలతో చేసేది గ్రెయిన్ ఆఫరింగ్, ఆ తర్వాత ఫెలోషిప్ ఆఫరింగ్స్ ఉన్నాయి. అపరాధ పరిహారార్థ బలి యొక్క ఇదేంటంటే లెవిటికస్ 5 చూడండి, లేవీకాండం 5వ అధ్యాయం మళ్ళా చూడండి. అపరాధ పరిహారార్థ బలిలో ఈ మాటను ఎందుకు వాడుతున్నా అంటే, అపరాధ పరిహారార్థ బలి ఎప్పుడు చెల్లిస్తారంటే, ఇంకొకటి తరపున నేను తప్పు చేశాను అన్న భావన నాకు కలిగినప్పుడు, ఆ భావన నాలో కలిగినప్పుడు దాన్ని అంగీకరిస్తూ నేను బలిని తీసుకొస్తాను. ఆ తరువాత నా వలన ఎవరికి అపరాధ కలిగిందో వారి మనస్సుల్ని శాంతిపరచడానికి నేను ఇస్తాను. అపరాధ పరిహారార్థ బలి యొక్క ఇది మళ్ళీ మీరు చూడండి, ఇంటికి వెళ్ళినాక గిల్ట్ ఆఫరింగ్. అపరాధ పరిహారార్థ బలి ఎప్పుడు ఇస్తామంటే, మనము ఒక తప్పు చేశాము, ఆ తప్పు వలన ఇంకొకరు బాధపడ్డారు, ఇంకొకరికి కష్టం కలిగింది అన్నప్పుడు ఆ కష్టానికి గుర్తించి ఆ కష్టానికి మూల్యం చెల్లిస్తాం. నెక్స్ట్ మన వలన నష్టము కలిగింది, ఆ నష్టాన్ని భర్తీ చేస్తాం. కాబట్టి ఈయన ఏం చేస్తున్నా అంటే, ఆయన కాంపెన్సేషన్ చెల్లిస్తూ ఉన్నాడు. ఎవరికి కాంపెన్సేషన్ చెల్లిస్తూ ఉన్నాడు? దేవునికి అన్యాయం జరిగింది, మానవుడు దేవునికి అన్యాయం చేశాడు. కాబట్టి దేవునికి జరిగిన అన్యాయానికి ఆయన ఏం చేస్తున్నా అంటే, ఆయనకి దేవునికి కలిగిన మనసు కష్టానికి, ఆత్మ కష్టానికి ఈయన పరిహారం చెల్లిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దేవునికి జరిగిన నష్టము ఏదైతే దేవుడు తాను పరిశుద్ధముగా ఉన్నప్పుడు, తాను సృష్టించిన వారు పరిశుద్ధముగా ఉండాలి అనుకున్నప్పుడు, ఆ పరిశుద్ధత వాళ్ళు ఎప్పుడైతే పాటించలేదో, మీరు ఆ గిల్ట్ ఆఫరింగ్ చదవండి, దాని వెనకున్న అర్థం మీకు అర్థమవుతుంది. అపరాధ పరిహారార్థ బలి అని 5వ అధ్యాయం లేవీకాండంలో ఉంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ధ్యానించండి. కాబట్టి నేనేమంటున్నా అంటే, పాప పరిహారార్థ బలి కన్నా కూడా అపరాధ పరిహారార్థ బలిగా చెప్తున్నాడు. ఎవరికి అన్యాయం జరిగింది? దేవునికి అన్యాయం జరిగింది. ఎవరికి కష్టం జరిగింది? దేవునికి జరిగింది, మానవునికి కాదు. కాబట్టి ఈయన ఎవరికి చెల్లిస్తూ ఉన్నాడంటే, ఈ అపరాధ పరిహారార్థము దేవునికి ఆయన నీకు జరిగిన కష్టానికి, మానవ కోటి వలన జరిగిన కష్టానికి నేను నీకు మూల్యము చెల్లిస్తున్నాను. మానవ కోటి వలన నీకు ఏదైతే ఘనత రావాలనో, మహిమ రావాలనో, ఏదైతే నీకు ఆ యొక్క గ్లోరీ రావాలనో అది కోల్పోయి చేసినందుకు నేను నీ నష్టాన్ని భర్తీ చేస్తున్నాను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానము చేయగా అతని సంతానము చూచును. సంతానం అంటే ఆయనకు పిల్లలు లేరు కదా, ఆయనకు భార్య లేదు, పిల్లలు లేదు. ఈరోజు క్లాసిక్ ఇదేంటి, బాగా కుతూహలం కలిగించేది, ఉత్సాహభరితం కలిగించేది, దాని ఉత్సుకత కలిగించేది ఏంటి? ఈ డావిన్సీ కోడ్ ఏంటి? మరియా, మగ్దలేనే మరియా ఆయనకు భార్యని, ఆయనకు బిడ్డలు ఉన్నారని, ఇటువంటివి కలిగించేది. ఆయనకు భార్య లేదు, బిడ్డలు లేరు. వారందరూ కూడా దేవుడు వారి పాపాన్ని క్షమించిన దాన్ని బట్టి వారు ఆ కృతజ్ఞతతో వెనక తిరిగిన వాళ్లే. కానీ ఈయన ఎవరితో కూడా ఏ స్త్రీతో కూడా ప్రతి ఒక్కరితో ఆయన ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉన్నాడు. ఆ తర్వాత ఆయనకెవరు పిల్లలు లేరు. ఇప్పుడు డావిన్సీ కోడ్ అంతా కూడా అదే కదా. డావిన్సీ కోడ్ అనే మూవీ వచ్చింది. ఏంటది వాళ్ళు చూపించడము? ప్రభువుకు హీ హ్యాడ్ ఏ అఫేర్ అండ్ ప్రభువుకు బిడ్డలు ఉన్నారు, అది చూపించడమే. అది ఈరోజు చాలా పాపులర్. అలాగనే ఈరోజు చాలామంది ఆయన అలాగనే చూపించడానికి సిద్ధపడతారు. ఆయన మరణాన్ని ఎలాగనైతే ఆయన మరణించలేదు, అసలు సిలువను ఎక్కలేదు, మరణించలేదని ప్రూవ్ చేసినట్టుగానే ఆయన పరిశుద్ధుడు కాడు అని ప్రూవ్ చేయడానికి, అంటే పెళ్ళి అపరిశుద్ధమన్నది కాదు, ఆయన యొక్క ఆది సంభూతుడుగా, ఆయన యొక్క దీనికి అవతార పురుషుడిగా వచ్చినవాడుగా అతను చేసిన పని కొరకు. కాబట్టి అందుకని అతను ఏమంటాడు, కొంతమంది నపుంసకులుగా పుట్టారు, కొంతమంది నపుంసకులుగా చేయబడ్డారు, కొంతమంది దేవుని రాజ్యం కొరకు తమను తాము నపుంసకులుగా చేసి బ్రతుకుతున్నారు. లూకా సువార్త ఐ థింక్ 14th చాప్టర్ అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్. కాబట్టి నపుంసకులుగా అంటే ఏంటి? హీజ్ అ మ్యాన్ బట్ ఈజ్ నాట్ యూజింగ్ హిస్ మ్యాన్లీహుడ్ ఫర్ అదర్ థింగ్స్. ఆయన దైవాంశ సంభూతుడు, ఆయన మానవ కోటికి రక్షణనివ్వడానికి వచ్చాడు. కానీ ఈ మానవ కోటిలో ఆయన తన జనాంగాన్ని, తన సంతానాన్ని, తన ప్రేమను భార్య వివాహం రూపంలో చూపించడానికి కానీ ఆ బిడ్డలు దానికి రాలేదు. కానీ ఈరోజు చాలామంది మిగతా దేవతలకు భార్యలు, దేవతలకు బిడ్డలు ఉంటారు కనుక ఈయన్ని కూడా దాంట్లో ఆ మోసలకు పోయాలని చెప్పి అతనిలో ఉన్న పరిశుద్ధతకు లోపము కలిగించడానికి మాట్లాడతారు. ఆయన సంతానం ఎవరు? నీవు నేనే. యేసు ఏమంటాడు?
అయ్యా నీ తల్లి వచ్చినది, నీ తమ్ముళ్ళు వచ్చారు. ఎవరు నా తల్లి నా తమ్ముళ్ళు? ఎవరైతే దేవుని మాట విని ఆయనకు విధేయత చూపుతారో వారే నా యొక్క తల్లి, నా యొక్క తమ్ముళ్ళు. కాబట్టి ఆయన బిడ్డలు ఎవరు? ఆయన మాటకు విధేయత చూపేవరమైన మనమే బిడ్డలు, ఎవరైతే చూపిస్తామో. కాబట్టి ఆయనకు ఫిజికల్ వైఫ్ లేదు, ఫిజికల్ అఫేరు లేదు, ఫిజికల్ డిసెండెంట్స్ లేరు. ఇదంతా కూడా ఆ బయట చెప్పాము. తన్ను తానే చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును. ఆయన దీర్ఘాయుష్మంతుడగును అనగా ఆయన నిత్యము నుంచి వచ్చినవాడు, నిత్యములో ఉన్నాడు. నిత్యము ఆ నిత్య జీవాన్ని మనకు కూడా ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అతడు 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. ఎవరు? దేవుడు. కాబట్టి ఇందాక మాట్లాడాను కదా నేను, అపరాధ పరిహారార్థ బలిలో ఏముంటుందండి? ద అదర్ పర్సన్ షుడ్ ఫీల్ సాటిస్ఫైడ్. అపరాధ పరిహారార్థ బలి నువ్వు ఇస్తున్నప్పుడు నీ వల్ల ఇంకోటికి కష్టం జరిగింది, నీ వల్ల ఇంకోటికి నష్టం జరిగింది, కాబట్టి నీవు వాడిని సంతృప్తి పరుస్తావు. కాబట్టి దేవునికి ఎప్పుడైతే సంతృప్తి పరిచాడో అతడు 11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత, కింద ఫుట్నోట్లో ఏమున్నదండి? తన్ను గూర్చిన జ్ఞానము చేత, తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయి. దోషము, నిర్దోషత్వము. కాబట్టి మన దోషములు ఆయన మీద పెట్టబడ్డాయి. అంటే మనలో ఉన్న ఏదైతే ఫాల్టీనెస్ ఉన్నదో, అర్థమవుతుంది కదా? అతిక్రమాలంటే ఈ ఫాల్టీనెస్లో నుంచి వచ్చేటువంటి ఫాల్టీ డెసిషన్స్, ఫాల్టీ యాక్ట్స్. బేసిక్గా దేని వలన వస్తూ ఉంది? ఇది ఫాల్టీ నేచర్ వలన వస్తూ ఉన్నది. నా నైజమును బట్టి, పాపం అనేటువంటి నైజమును బట్టి, తత్వమును బట్టి నా పాపపు క్రియలు, అతిక్రమములు వస్తున్నాయి. కాబట్టి ఏమంటున్నాడు? నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత, కింద తీసుకుందాం, తన్ను గూర్చిన జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయి. ఈరోజు ఎవరెవరైతే పాపపు నైజం ఉన్నదో, ఎవరెవరైతే యేసు ప్రభు నా పాపములను తీసుకొని, అంటే పాపం అనేది మనం ఈజీగా వాడతాం, ఇక్కడ దోషములను వాడు, ఎవరైతే వాళ్ళు ఏమవుతున్నారండి? నిర్దోషులుగా చూపబడుతున్నారు. ఒక జెమ్లో ఉండే దోషం తీయగలమా? ఒక అమూల్యమైన రాయిలో ఉండే దోషం అన్నదాన్ని తీయలేం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన జ్ఞానము చేత నీలో ఉన్న దోషమును తీసివేసుకొనగలం. నీలోనున్న మన దోషముల కొరకు ఆయన మరణించెను, మన దోషమును ఆయన అనేకులు నిర్దోషులుగా చేయను. అంటే మనము శిక్ష పడవలసిన వారము గిల్టీ, ట్రయల్, కోర్టు ట్రయల్, అక్విటెడ్ ఆర్ కండెమ్డ్ కదా. కాబట్టి ఇక్కడ ఎవరు? నాట్ గిల్టీ మ్యాన్, హీ ఈస్ గోయింగ్ త్రూ ఏ ఫాల్టీ ట్రయల్ అండ్ హీ ఈస్ బీయింగ్ అక్యూజ్డ్ ఆఫ్ ఎ క్రైమ్ అండ్ హీ ఈస్ బీయింగ్, దాన్ని ఏమంటారు, తీర్పు తీర్చడానికి, తీర్పు పాస్ అయ్యి ఆయన చనిపోతున్నాడు. దానివల్ల మనకేమొచ్చింది? మనము ఆ ట్రయల్ గుండా మనం వెళ్ళవలసి ఉండగా మనల్ని ఈరోజు ఆయన ఏమంటున్నాడంటే నాట్ గిల్టీ అంటున్నాడు. మనల్ని ఈరోజు ఆయన గిల్టీ అంటున్నాడు, మనల్ని నాట్ గిల్టీ అని ఇది వర్డిక్ట్ పాస్ చేస్తున్నాడు. తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. 12వ వచనం, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. ఏమంటున్నా అండి? ఆయన ద్వారా మనకేమి సమకూరుతూ ఉన్నది? ఆయన హెయిర్, ఆయన వారసుడు. మనం ఏమంటున్నారండి? మనల్ని సహవారసులు అంటాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఆయన వారసుడు. ఆయన ఏం చేస్తున్నాడు? తనకున్న దాన్ని అందరితో పంచుకుంటున్నాడు. అది యాక్చువల్లీ ఆయనకు మాత్రమే చెందినది, దేవుని కుమారుడుగా ఆయనకు మాత్రమే చెందినది. కానీ ఎప్పుడైతే ఆయన శిలువ మీద కార్యము చేసిన దాని ద్వారా ఆయన నిజమైన వారసుడు, అది తను మాత్రమే అనుభవించకుండా మనందరితో దాన్ని పంచుకుంటూ ఉన్నాడు. మనమందరం కూడా కోహెయిర్స్, వారసులమే. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలాగనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధార పోసెను. మరణము నొందునట్టుగా అతను తన ప్రాణమును ధార పోసెను. అక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడు ఆయను, అనేకుల పాపమును భరించెను, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము
చేశాను. వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు గనక వీరిని క్షమించు. ఎవరైతే అయ్యా నేను తప్పు చేశాను, నీ యొక్క రాజ్యములో దొంగ చేసేటువంటి పెద్ద పని ఏంటండి? అక్కడ ఇద్దరు దొంగలు ఇటు ఉన్నప్పుడు ఆ దొంగ చేస్తున్న పని ఏంటి? చాలా అమూల్యమైనది అది. ఒకటేమంటున్నాడంటే, అయ్యా ఈయనలో పాపము లేదు. వాడితో ఏమంటున్నాడు ఆ ఫ్రెండ్తో, దొంగతో, నీలో నాలో పాపం ఉన్నది, ఆయనలో పాపము లేదు. అంటే ఆయన్ను పాపము లేదని నీతిమంతుడని ఒప్పుకుంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, మన పాపములకు పడవలసిన శిక్షే మనకు పడినది. అంటే మనం చేసిన దానికి శిక్ష కరెక్టే అని అప్పుడు ఆయన వైపు తిరిగి ఏం చేస్తున్నాడు అంటే ఒప్పుకున్నట్టు ఇతను, నేను పాపినని ఒప్పుకుంటున్నాడు, నాకు పడ్డ శిక్ష రైటే అని ఒప్పుకుంటున్నాడు. అయ్యా నీలో ఏ పాపము లేదయ్యా, కానీ వాడు ఆలోచించిన విధంగా నేను ఆలోచించట్లేదు, కాబట్టి నీవు నన్ను మరలా వస్తానంటున్నావు కదా, నీ బోధ అక్కడ ఇక్కడ విన్నాను, అప్పుడు నన్ను గుర్తు చేసుకో. ప్రభు ఏమంటున్నాడు, అప్పటి వరకు ఎందుకు, ఈరోజు నీవు నాతో పరదైసులో ఉంది. అంటే ఏ క్షణములో అయితే నీవు నీ పాపాన్ని గుర్తిస్తావో, ఆయనలో పాపము లేదని గుర్తించి నీలో పాపమున్నదని గుర్తిస్తావో, నీ పాపానికి పడవలసిన శిక్ష నీకు పడుతున్నది, కానీ ఆ శిక్షను ఆయన తీసుకుంటున్నాడు అని అంటావో, అయ్యా నన్ను గుర్తు చేసుకో అంటావో, యు ఆర్ ఫర్గివెన్. నీ సిన్ నువ్వు అక్నాలెడ్జ్ చేయాలా, అతను సిన్లెస్ అని అక్నాలెడ్జ్ చేయాలా. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ సిన్లెస్నెస్, ఇన్స్పైట్ ఆఫ్ నాట్ బీయింగ్ సిన్ఫుల్, హీ ఈజ్ ఫేసింగ్ దట్ పనిష్మెంట్ అని ఒప్పుకోవాలా. అది ఎవరి కోసం పొందుకుంటున్నాడు? నా కొరకు నీ కొరకు పొందుకుంటున్నాడని అర్థం చేసుకోవాలి. అప్పుడు అయ్యా నన్ను గుర్తు చేసుకో అని అన్నప్పుడు ఆయన వెనువెంటనే, ఎప్పుడో కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, వెనువెంటనే నీవు నాతో ఈ దినము పరదైసులో ఉన్నది. కాబట్టి కావాల్సింది ఏంటంటే, మనకి సిలువ గురించి ఆలోచిస్తున్నప్పుడలా హీ డజంట్ హ్యావ్ ఎనీ సిన్, బట్ ఐ యామ్ లోడెడ్ విత్ సిన్స్, ఐ యామ్ సిన్ఫుల్, బట్ ఫర్ ద సేక్ ఆఫ్ మై సిన్స్, నా పాపముల కొరకు అతను మరణించాడు. నాకు ఆ శిక్ష ఆయనకి ఏదైతే పడుతూ ఉన్నదో అది నాకు పడవలసిన శిక్ష, నాకు తగిన శిక్షే ఈ యొక్క సిలువ నేను భరిస్తూ ఉన్నది. ఆ దొంగ మనకిది సరైనదే, కానీ అది ఆయనకు సరైనది కాదు. కాబట్టి ఆయన పాపము లేనివాడని ఒప్పుకుంటున్నావు, నీ పాపమును అంగీకరిస్తున్నావు, నీ పాపమునకు శిక్ష పడాలని నువ్వు ఒప్పుకుంటున్నావు. కానీ ఏ పాపము ఎరుగని వాడు నీ పక్కన శిక్ష పొందుతున్నాడు కదా, అతను మరలా ఒక దినం వస్తాడు, క్షమిస్తాడు, తనతో తీసుకుంటాడు అనే భావన అతనిలో ఉన్నది కనుక, మరలా నీవు వచ్చినప్పుడు నీ రెండవ రాకడలో నన్ను గుర్తు చేసుకోయా, నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో. ఆయన అంటున్నాడు, రేపటి వరకు ఎల్లుండి వరకు పనిలేదు, నీలో ఈ యొక్క రియలైజేషన్ రాగానే ఆ మొమెంట్లోనే కార్యము జరిగిపోయింది, ఆ మొమెంట్లోనే కార్యం జరిగింది. కాబట్టి మనం ఈ సిలువ ధ్యానాలప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినది, మనలో ఉన్న పాపం, ఆ పాపానికి మనం తగిన శిక్ష అనుభవించవలసిన బద్దులమైన వారము. కానీ ఏ పాపము లేని ప్రభువు పడకూడని శిక్షని మన కొరకు అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది రియలైజ్ అయ్యి ఆయన తట్టు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నన్ను క్షమించు అని అడిగితే, నేను పాపములో ఉన్నాను, నా పాపమునికి ఇది తగిన శిక్షే, కానీ నీకు పడవలసిన శిక్ష ఇది కాదు అని ఆయనతో కనుక ఇది కలిగితే వెంటనే ఆయన దగ్గరకు తీసుకుంటాడు. ఆయన చేసిన పని నెరవేర్చబడింది, దానివలన సార్థకత వచ్చింది. ఆయన అక్కడి నుంచి అందరి కొరకు చనిపోయాడు. ఇద్దరు దొంగలు ఉన్నారు పక్కన, ఇద్దరు దొంగల కొరకు చనిపోయాడు, కానీ ఒక దొంగలో ఆ ధోరణి లేదు, ఇంకొక దొంగలో ఉన్నది. కాబట్టి మనము ఎందుకు ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నాము, ఎందుకు బయట ఆయా సంఘాలలో దేవుణ్ణి ఆరాధించేవారు ఈ శ్రమల సమయంలో కానీ, సిలువ ధ్యానాల సమయంలో కానీ, లేకపోతే ఆదివారాలు కానీ, వీళ్ళందరూ ఎవరు అంత కోట్లాది జనములో ఈ కొంతమంది మాత్రము ఈ రియలైజేషన్కి వచ్చారు. ఆ కోట్లాది మందిలో ఆ రియలైజేషన్కి రాకుండా ఉండేవాళ్ళు బయట బోల్డ్ అంతమంది ఉన్నారు. కాబట్టి ఈ దినము ఒక్కొక్కసారి ఇక్కడ కూర్చోవడానికి వచ్చే వాళ్ళలో చాలామందిలో ఇది తెలియకపోవచ్చు, దీన్ని అర్థం చేసుకోకపోవచ్చు. ఏదో స్వస్థత కొరకు, లేకపోతే నాకేదో బాగు చేస్తాడు, నాకు ప్రార్థన చేస్తే నాకు ఉద్యోగం వస్తుందనో, నా ఇంట్లో నా ఆర్థిక కష్టము తీరుతుందనో ఏదో కొరకు రావచ్చు. కానీ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, ఈ యొక్క సమయాల్లో ఆయన వచ్చినది దీనికి, నీ రోగాన్ని తీరుస్తాడు, నీ ఆర్థిక కష్టాన్ని తీరుస్తాడు, నీ జీవితంలో ఉన్న సమస్యలను ఆయన తీరుస్తాడు. కానీ మెయిన్గా ఆయన వచ్చినది ఇవన్నీ కూడా ఈరోజు తీరుస్తాడు, రేపు రావచ్చు. ఈరోజు రోగం తీసేస్తాడు, రేపు రోగం రావచ్చు. ఈరోజు మంచి ఉద్యోగంలో ఉండొచ్చు, రేపు ఉద్యోగము అది పోవచ్చు.
ఈరోజు నీకు ఆ ఆర్థిక కష్టం ఉండొచ్చు, తీసేస్తాడు, మరలా రావచ్చు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, ఏలోకపరమైనవి, సంబంధమైనవి. కానీ ఆయన వేటి గురించి మాట్లాడుతున్నా అంటే, ఈ ఏలోక సమయంలో నీవు నేను జీవిస్తున్న సమయంలో పరలోకము కొరకు ఆయన ఏం చేస్తున్నాడో గమనించి మనం ఆయన తట్టు కనుక ఆ విధంగా చూడగలిగితే మన జన్మ ధన్యం. మన ఆయన ఏ పని నిమిత్తమైతే వచ్చాడో ఆ పని నెరవేర్చబడింది. కాబట్టి సిలువ మీద ఆయన చేసిన పని నెరవేర్చబడింది, అందరి కొరకు చేశాడు. అది వారి వారి జీవితాల్లో, ఎవరి జీవితాల్లో నెరవేర్చబడుతుందంటే ఈ సత్యాన్ని అర్థం చేసుకుని వారి హృదయాల్లోకి తీసుకొని స్వీకరించిన వారి జీవితంలో అది నెరవేరి వారు ఆశీర్వదింపబడతారు. వారు నిత్య జీవితానికి పాలిభాగస్తులు అవుతారు. ఏ నరక శిక్షకు పాత్రులు కావాలనో దానికి పాత్రులు కాకుండా పరలోకములో సదా తనతో ఉంచుకునేటువంటి కృపను ఆయన దయచేస్తాడు. దాని కొరకు మనం సిలువను ధ్యానిస్తాం, దాని కొరకు మనం సిలువ వైపున చూస్తాం కదా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా నాయన, నీ కృప కలిగిన హస్తాలకు నీ సిలువను తలంచుకుంటున్నప్పుడు మరి ప్రభు మాలో జనింపవలసిన ఆలోచనలు, మా హృదయములో రావాల్సిన తలంపులు, భావోద్వేగాలు, భావజాలము ఏదైతే నీవు కోరుకుంటున్నావో దానిని మా హృదయాల్లో నాయన ఆల్రెడీ ఎవరి హృదయాల్లో అయితే దాన్ని నాయన కలగజేశావో వారిని బట్టి, దానిని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. ఎవరైతే ఈ విధముగా ఇంకా నిన్ను అర్థం చేసుకోలేదో వారికి నాయన ఈ విధముగా అర్థం చేసుకోగలిగినట్లుగా, ఇలాంటి భావజాలము వారి హృదయంలోకి రాగలిగినట్టుగా, వారి పాపాన్ని వారు గుర్తించగలిగినట్లుగా, ఆ పాపముల నిమిత్తము నీవు నాయన సిలువ మీద మరణించావని వారు అర్థం చేసుకొని మరి నాయన ఆ భావోద్వేగానికి గురి కాగలిగినట్లుగా, ఆ సత్యాన్ని వారి జీవితంలో విలీనము చేసుకోగలిగినట్లుగా, తద్వారా తండ్రి యేసయ్య వారు నీతో ఏకము మమైకము కాగలిగినట్లుగా, సదాకాలము నీతో పరలోకములోనైనా నిత్య జీవములో ఉండగలిగినట్లుగా మరి ప్రభు ఈ యొక్క కృపా కనికరము కూడి వారిలో ఇచ్చిన వారి మీదనైనా వారిని దీవించు. ఎవరిలో అయితే ఇది లేదో వారిలోనైనా దీన్ని కలగచేసి, వారిలోనైనా తలంపును భావోద్వేగాన్ని కలగచేసి వారిని నీ దగ్గరికి ఆకర్షించుకొని నీ వారిగా చేసుకున్నామని, నీవు దేని నిమిత్తమైతే కిందకు వచ్చావో అది నెరవేరబడి ఉన్నట్టుగా వారి జీవితాల్లో నెరవేర్చి వారు నమ్ముకున్న దాని ద్వారా భవిష్యత్తులో వారి ద్వారా మరికొంతమంది ఈ యొక్క దీనికి రాగలిగినట్లుగాను, వారి పిల్లలు వారి భవిష్యత్ తరాలు మారగలిగినట్లుగాను, నీవు 2000 ఏళ్ల క్రితము సిలువ మీద చేసిన పని, దానికన్నా ముందర 700 ఏళ్ల క్రితము నీవిచ్చిన ప్రవచనము నెరవేరి ఉండగా అది ఆనాటిది కాదు, మరి ప్రభు నీ సమయమునది మాత్రమే కాదు, భవిష్యత్ అంతటికీ అది సంతరించుకున్న అర్థమున్నది కనుక అలాగున మమ్ములను మా తరువాత వచ్చు వారిని మరి ప్రభు ఎవరెవరైతే నాయన నీ వైపున తిరుగుతారో వారి పట్ల నీ కృపా కనికరమును చూపి వారిని తండ్రి రక్షణ కలుగజేసి దీవించమని, నీ ఘనత కొరకు మహిమ కొరకు వారి ద్వారా మరికొందరిని వారి కుటుంబాల జీవితాలను మార్చి దీవించమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.